ఇండియా ఆసియాన్ రిలేషన్స్ ఏంటి? రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ ఆసియాన్ సమిట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా అనేది ఆసియాన్ కంట్రీస్ లో మెంబర్ కాదు. మీకు అందరికి తెలుసు, ఆసియాన్ లో టోటల్ 11 కంట్రీస్ ఉంటాయి. రీసెంట్ గా ఈస్ట్ తైమూర్ జాయిన్ అయింది. దాంట్లో ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్. బట్ కాకపోతే 1992 నుండి ఆసియాన్ కి ఇండియాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. 1992 కంటే ముందు ఇండియా లుకింగ్ టువర్డ్స్ వెస్ట్ సైడ్, అంటే ఇండియాస్ ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ పైన ఎక్కువ ఆధారపడడం జరిగింది. బట్ 1992లో ఎప్పుడైతే మనం 1991 ఎల్పిజి రిఫార్మ్స్ చేసుకొచ్చామో బికాస్ ఆఫ్ బిఓపి క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, దాని తర్వాత దెన్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఏమంటారంటే మనం లుకిస్ట్ పాలసీని లాంచ్ చేయడం మంచిది. అంటే వెస్టర్న్ కంట్రీస్ పైన మోర్ డిపెండెన్స్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. మనం ఈస్టర్న్ కంట్రీస్ పైన కూడా డిపెండెన్సీ పెంచాలి, లేదా మ్యూచువల్ కోఆపరేషన్ పెంచాలి అని లుకిస్ట్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత 1992 నుండి ఇండియా ఆసియాన్ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. ఈ లుకిస్ట్ పాలసీని 2014లో నరేంద్ర మోదీ గారు యాక్టిస్ట్ పాలసీగా మార్చారు. దీనివల్ల మనకేంటి లాభం? ఆసియాన్ కంట్రీస్ మీరు చూసుకుంటే ఇండియా ఎప్పుడైనా చైనాని కౌంటర్ చేయాలన్నా మనకు ఆసియాన్ కంట్రీస్ సపోర్ట్ కావాలి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ ని కౌంటర్ చేయాలన్నా ఆసియన్ కంట్రీస్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే రీజనల్ గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్రాడ్వేలో తీసుకుంటే దెర్ ఇస్ అ గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అనే డివైడ్ ఉంటుంది. ఈ గ్లోబల్ సౌత్ ఇస్ ద రీజనల్ కోఆపరేషన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ us. మీరు తీసుకుంటే ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ఆసియన్ కంట్రీస్, పొలిటికల్ గా, ఎకనామిక్ గా, కల్చరల్ హెరిటేజ్, ఈవెన్ వీఆర్ షేరింగ్ బుద్ధిజం కైండ్ ఆఫ్ రిలేషన్స్. వీ ఆల్సో హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ రోడ్ హైవేస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే కలాదాన్ ప్రాజెక్ట్ కూడా వీఆర్ ఇంప్లిమెంటింగ్. ఇన్ దిస్ సెన్స్ ఇండియా ఆసియాన్ కంట్రీస్ లో మెంబర్ కాకపోయినా ఇండియాకి ఆసియాన్ సపోర్ట్, ఆసియాన్కి ఇండియా సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ రిలవెంట్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ చైనా ఇన్ గ్లోబల్ పాలిటిక్స్.